విశాఖలో కాశ్మీర్ తలపించే విధంగా మంచుతో ఆడుకునేలా ఉన్న స్నో స్టేషన్ నగర వాసులను ఆకట్టుకుంది. విశాఖ నగరంలో ఈ హాట్ సమ్మర్కి కాశ్మీర్లో ఉన్నట్లు పోర్ట్ స్టేడియం, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్నో స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ స్నో స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు ప్రవీణ్ అంటున్నారు. ఈ స్నో స్టేషన్ లోపలికి వెళ్ళగానే కాశ్మీర్ వెళ్తే ఎలా మంచుతో ఆడుకుంటామో అలా ఆడుకునేలా 2 అడుగుల మంచు ఉంటుంది. ఈ స్నో స్టేషన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. విశాఖ నగర వాసులకు సరికొత్త అనుభూతి కలిగించే విధంగా ఈ స్నో స్టేషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తామని తెలుపుతున్నారు. ఇది 1 గంట లోపల ఆడుకునే విధంగా సమయం పెట్టామని అంటున్నారు. చిన్న పిల్లలకు 649, పెద్దవారికి 799 రూపాయలు టికెట్ ఉంటుందని అంటున్నారు. కాశ్మీర్ కు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఏర్పాటు చేశామని తెలిపారు. స్నో స్టేషన్ చాలా బాగుందంటూ నగర వాసులు చెబుతున్నారు. మంచులో ఆడుకోవడం చాలా బాగుందని అంటున్నారు. ఈ సమ్మర్ కి స్నో స్టేషన్ చాలా బాగుందని తెలిపారు. Hello. I really like Snow World, but it's like really cold. I really can't feel any parts of my body. And this is Rhea. I like snow. I love the snow. It's so nice. This is Rhea. Thank you. My name is Rhea. She's Rhea. I'm Himanshi. Bye. How to feel? How lucky this world? Like it's good, but like it's really cold. Very cold. Yeah. Kashmir? It's cold. I feel like I've never been to Kashmir. Go enjoy. Yeah. Okay, bye. Bye. Trekking. విశాఖ సాగర్ తీరానికి మరొక మణిహారం వచ్చింది. ఇంతకాలం తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలో ఉన్న స్నో వరల్డ్ ఇప్పుడు స్నో సిటీస్ టౌన్గా విశాఖ సాగర్ తీరానికి పోర్ట్ స్టేడియంలో ప్రారంభమైంది. రాబోయేది సమ్మర్ సీజన్ కావడంతో ఈ స్నో స్టేషన్ కి మంచి డిమాండ్ వచ్చే అవకాశం కనబడుతుంది. సాగర వాసులు జోసిగా ఉన్నారు. నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ నిర్వహిస్తామని, -8 డిగ్రీల లెవెల్లో కూలింగ్ పెట్టమని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. సో చూడాలి సమ్మర్ లోని ఎలా అవుతుంది, విశాఖ సాగర్ ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ చలిలో, ఈ మంచులో. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ బాగా వస్తున్నారు. రిపీటెడ్ నిన్న వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. మాకు అంతా బాగుందండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంకా మా అకౌంట్స్ అన్ని చూడాలండి, ఇంకా అన్ని చూడాలి. ఇది అప్రాక్సిమేట్ గా అయిందని చూడాలి, ఇంకన్నీ చూడాలి. నెక్స్ట్ ఇది మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటుందండి ఓపెన్ మంది. ఇది -5 degrees టెంపరేచర్ అండి. ఇది ఈ మిషనరీ మొత్తం మీకు ఏసీ మిషనరీస్ మొత్తం జర్మనీ అండ్ యుఎస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్నో మిషన్స్ అంతా సౌత్ కొరియా అండి. ఇది 2 feet స్నో అండి. ఇది లోపల ఇది 1 hour ఇస్తాం ప్రతి స్లాట్ మనం. అది అడల్ట్స్ కి ఏమో 799 rupees అండి, కిడ్స్ కి ఏమో 649 rupees అండి. ఇది 24 hours 365 days మాకు ఏసీ -5 degrees లో మెయింటైన్ చేయాలండి మీ టెంపరేచర్. లేకపోతే స్నో మళ్ళీ వాటర్ అయిపోతుంది మాకు. సో అది పవర్ పోయినా ఏం పోయినా మా జనరేటర్ బ్యాకప్ పోయినా అన్నీ అండి. మాకు డైలీ అరౌండ్ 2 to 3,000 units కావాలండి. లేదండి ఈ మెయింటెనెన్స్ మొత్తం మాది 50 మంది అండి. దీనికి మొత్తం 50 people అండి. మొత్తం ఏపీలో ఫస్ట్ అండి అది. అవునండి, ఏపీలో ఫస్ట్ అండి మనది. మనం 2 years నుంచి చేస్తున్నాం అండి ఈ ప్రాజెక్ట్. చాలా హ్యాపీగా ఉంది. పేరెంటే చాలా చిల్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వైజాగ్ లో ఇలాంటిది రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ ఫీల్ మనం ఎక్కడికో కాశ్మీర్ కానీ లైక్ అలా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుంది, కానీ మనం వైజాగ్ లో ఇలాంటి ఒకటి పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక స్నాప్ తీసుకుంటానన్నా సరే దొరకట్లేదు. కోల్డ్, చాలా కోల్డ్ ఉంది. స్నో వన్ రీసెంట్ గా స్టార్ట్ అయిందని తెలిసి అమలాపురం నుంచి వచ్చాము. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. మనకి ఆల్మోస్ట్ లైక్ మనం నిజం స్నోలోకి వెళ్ళినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాశ్మీర్ లాగే ఉంది. థ్యాంక్ యూ. నా పేరు బాలరాజు. వైజాగ్ లో పెట్టారు కదా ఫస్ట్ టైం వచ్చాను. ఇంతకుముందు చెన్నై వెళ్ళాను నేను. సో అక్కడ కన్నా నాకు ఇక్కడ ఓన్ నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ
ఫుల్ ఎంజాయ్గా ఉంది. అదర్ స్టేట్ ల కంటే ఇక్కడ పెట్టడం ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఈవెంట్స్ అవి మన యూత్ కూడా బాగానే ఉంటారు. ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా ఉంది. సమ్మర్ కంటే ఇక్కడ ఉండిపోవచ్చు రోజంతా అలా ఉంది. Hello. I really like Snow World, but it's like really cold. I really can't feel any parts of my body. And this is Rhea. I like snow. I love the snow. It's so nice.